ఇంకా మన జీవితంలో ఉన్న ప్రతి జీవితంలో ఏదో ఒక అడ్డు రాయి ఉందా లేదండి? మన జీవితాల్లో ఏదో ఒక రాయి ఉందా లేదా? అడ్డు రాయి ఉంది. ఒకరికి అనారోగ్యం అనే రాయి, మరొకరికి భర్త అడ్డు రాయి అయ్యాడు, మరొకరికి భార్య అడ్డు రాయి అయిపోయింది, మరికొంతమందికి అత్తమామ అడ్డు రాయిలు అయిపోయి, కొంతమందికి చెప్పుకోని రాళ్ళు ఉన్నాయి, అప్పులు రాళ్ళు, తెప్పల రాళ్ళు, రోగాలు రాళ్ళు, ఉద్యోగం లేని ఒంటరితనం రాయి, అన్ని రాళ్ళే అడ్డు రాళ్ళు. మన జీవం ముందుకు పోకుండా మన ఆపేయాలనుకునే అడ్డు రాళ్ళు. చరిత్రకాడు ఒక కవి ఇలా ఏమన్నాడంటే, పెట్టబడిన ఏ రాయి అయినా తొలగింపబడక మానదు, తీయబడతాది. జీవితంలో రాళ్ళు ఉన్నాయి, ఇంకేమున్నాయి? దేశానికి కూడా ఉన్నాయి, సరిహద్దు రాళ్ళు ఉన్నాయి లేదా? ఈ బడ దగ్గర వరకు, మా బడ దగ్గర కవాత చేస్తున్నప్పుడు లెఫ్ట్ రైట్ అని కొడుతున్న వాళ్ళకి సరిగ్గా వెళ్ళి ఆ సెల్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక బోర్డర్ రాళ్ళు ఉంటాయి, సరిహద్దు రాళ్ళు. ఆ రాయి దాటి వీళ్ళు రాకూడదు, ఈ రాయి దాటి వాళ్ళు. జీవితానికి రాళ్ళు ఉన్నాయి, దేశానికి రాళ్ళు ఉన్నాయి, అడ్డు రాళ్ళు చాలా రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ మనకు కనబడుతున్న ఒక సమాధి మీద పెట్టబడిన రాళ్ళు. ఈ రాళ్ళు మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, కిడ్నీ రాళ్ళు కాదు, ఈ రాళ్ళు ఎప్పుడైతే మన జీవితంలో ఉంటాయో, కామెంట్ ఎక్కువ పెరిగిపోతుంది. బయట కామెంట్ ఉంటుంది చూసారా? మన బాధల్లో మనం ఉండి, మన యొక్క శ్రమల్లో మనం ఉండి, మన ఇబ్బందుల్లో మనం మోయలేని తీయలేని రాళ్ళు మనం మోస్తుంటే, మనకున్న అడ్డు రాళ్ళు చూసుకుని అయిపోయాడు అదో ఇంకా లేకడం అనుకుంటారు. రోగం వచ్చేసినట్టు అయిపోయారు, ఇంకా సీన్ అయిపోయింది, ఇంకా హాస్పిటల్ పాలు అయిపోయింది. మన బాధల్లో మనం ఉంటే ఈ రాళ్ళని చూసి బయట ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి?